ఛా, నా భార్యకి బుద్ధి లేదురా. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకునింది. ఆ, నా భార్య నాతో గొడవ వేసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. గొడవ వేసుకుంటే పుట్టింటికి పోకుండా పక్కింటికి పోతారా? పంచలేసే తప్పేసి ముందు ఏం జరిగింది నేను చెప్పాడు. ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నా, అది నా భార్యకి తెలిసిపోయింది. అంతే, అదేదో పెద్ద తప్పు అన్నట్టు పుట్టింటికి వెళ్ళిపోయింది బా. ఈ రోజుల్లో ఇదంతా కామనే కదా. ఆ? మరి నీ భార్య మధ్య ఎందుకు నీ ఒక్కడితోనే ఉండేది? ఆపలు కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఆపలు కూడా ఇంకొక సంబంధం పెట్టుకోమను. ఆ, ఎంత మాట అన్నావురా, చంపేస్తాను నిన్ను. ఈ కాలంలో ఇదంతా కామనే కదా. నువ్వు చెప్పింది. నువ్వు నీ భార్య తప్పు చేస్తుందనే ఆలోచననే తట్టుకోలేకపోతున్నావు. కానీ నువ్వు ఆల్రెడీ తప్పు చేస్తున్నావు. తప్పు చేసింది నువ్వు, తను కాదు. లైంగిక పంచితో ఏర్పడిన బంధం మోజు తీరింది తొలగిపోతుంది. కానీ ఇది భార్యాభర్తల బంధం, చావుదాకా తోడుంటుంది. నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగు. మళ్ళీ ఇలాంటి తప్పు జరగదనే హామీ ఇవ్వు. అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకో, తప్పులేదు. ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను రా.